హలో అండి, నమస్తే. నేను హేమ. వెల్కమ్ టు మాటేమంత్రము. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మామిడి తాండ్రా. ఈ సీజన్లో బాగా దొరికే మామిడి పండ్లతో ఓసారి ఇలా మామిడి తాండ్రా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ముందుగా మామిడి పండ్లను తీసుకోండి. పండ్లపైన తొక్కని తీసి ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇక్కడ పంచదార 100 గ్రాములు తీసుకున్నాను. మీకు స్వీట్ తక్కువగా కావాలి అంటే తగ్గించి వేసుకోవచ్చు. అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. యాలకుల పొడి ఇక్కడ ఆప్షనల్ అండి. ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న మామిడి పండ్ల ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ వచ్చేదాకా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పాన్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 100 గ్రాములు చక్కెరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండాలి. ఒక్కోసారి మామిడి పండ్లు అంత రంగు ఉండవు కదండి, తెల్లగా ఉంటాయి. అప్పుడు తాండ్రి కూడా అంత మంచి రంగు రాదు. అందుకని ఇందులో ఫుడ్ కలర్కి బదులుగా 2-3 చిటికెడు పసుపు వేసుకుంటే తాండ్రి మంచి రంగు వస్తుంది. పసుపు వేసుకోవడం వల్ల తాండ్రి టేస్ట్ ఏమీ మారదు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఆప్షనల్ అండి. ఇక్కడ నేను ఇలాచీ గింజలని వేసుకున్నాను. ఇలా ఈ మిశ్రమం అంతా బాగా చిక్కపడే వరకు ఇలా కలుపుతూ ఉందాం. మిశ్రమం బాగా చిక్కపడింది కదండి. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని 2 నుండి 3 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో 2-3 రోజుల పాటు పెడితే బాగా డ్రైగా అవుతుంది. చేతితో టచ్ చేసి చూస్తే తడి తగలకుండా ఉండాలి. ఇలా సైడ్ నుంచి తీస్తే మామిడి తాండ్రా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా ట్రాన్స్పరెంట్ గా జెల్లీలా కనిపిస్తుందో. ఇప్పుడు మనకి నచ్చిన షేప్స్ లో మనం కట్ చేసుకోవచ్చు. మన మామిడి తాండ్రా రెడీ అయిపోయిందండి. ఇలా మన ఇంట్లోనే హైజీనిక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదండి, తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా బాగా వస్తాయి. చూసారు కదండి ఇవాల్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలపండి.